హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ. ఈరోజు అయితే రాత్రి అండి, అసలు పాప రోజు లేటుగానే పడుకుంటుంది. కనీసం 11:30 12 అయ్యాక పడుకుంటుందండి. అది పడుకున్నాక నేను పడుకోవడం అయిపోతుంది. అస్సలు నిద్ర సరిపోవట్లా. ఈ చలికేమో ఫీవర్ వచ్చినట్టు ఉంటుంది. మాకేమో మోటార్ రిపేర్ కదా, నేను అసలు 6 లోపు వర్క్స్ చేసేసుకుంటాను. 6 తర్వాత చేయడానికి నాకు ఇష్టం ఉండదు. 6 తర్వాత మాకు ఇక్కడ ట్యాప్స్ వస్తాయి. ఈ మోటార్ రిపేర్ వల్ల తర్వాత వేసుకొని చేసుకోవడం ఆ చల్లోని చాలా ఇదిగా ఫీవర్ వచ్చినట్టు, బాడీ పెయిన్స్ అలా ఉంటుంది. దానికి తోడు పాప కూడా లేటుగా పడుకుంటుంది. అది 11:30 12కి పడుకుంటే దాన్ని పడుకోబెట్టిన తర్వాత నేను పడుకోవాల్సి వస్తుంది. ఈరోజు అయితే మోటార్ నేను చెప్పా కదా వీడియోలో, రిపేర్ ఉందని. మోటార్ ఊడదీసేస్తున్నారంట రిపేర్ చేయడానికి. సో ముందుగానే కొంచెం వాటర్ పట్టుకోమని చెప్పారు, అందుకని పడుతున్నాను. చూడండి మా వాటర్ కష్టాలు. నిన్న చూపించా కదా ఫంక్షన్కి వెళ్ళిన సారీ షాంపూ వాటర్లో జాడించాలని. రాత్రి ఇంకా నాకు కుదరలేదు, అందుకని ఇప్పుడు జాడిచ్చేసాను లెగంగానే. ఇగో వాటర్ అయితే పట్టాము. ఎప్పుడు వస్తుందో మరి, పడుతున్నానండి ఉన్న వాటిల్లోని. ఒకసారి లోపలికి వెళ్దాం, మా పాప మా హస్బెండ్ ఏం చేస్తున్నారో చూద్దాం. ఏం చేస్తుంది చిన్నోడు? కూర్చొని గుడ్గోళ్ళ బిస్కెట్ తింటాను చూడండి. సాంప్రదాయాన్ని సుప్పిని ఇవిడి కదమ్మా. తండ్రి కూతురులు లెగ్స్ ఆడుకుంటున్నారండి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు ఇదంతా సదరాలి. ముందు నీళ్ళు పట్టుకోమన్నారని ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. నీళ్ళు పట్టేసిన తర్వాత మిగిలిన పని చేస్తాను. కొద్దిగా గిన్నెలు ఉన్నాయి, వాటర్ వచ్చేటప్పుడే కడిగేసుకుంటే అయిపోద్ది. అలానే పాపకు కూడా వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపించేస్తాను. టిఫిన్కి ఈరోజు ఇడ్లీ పిండి రుబ్బా కదా, అది ఫర్మెంట్ ఎలా అయిందో వెళ్ళి చూద్దాం. ఇదిగోండి గిన్నెలు అయితే తోమడానికి వేసేసాను, వాటర్ కూడా పట్టి పక్కకు పెట్టేసాం. ఇకపోతే బట్టలు అయితే ఉన్నాయి, కొంచెమే ఉన్నాయి, ఎక్కువేం లేవు. మా హస్బెండ్ ఒక పేరు, నాదొక పేరు, 2 జతలు ఉన్నాయి. అవి ఉతకాలా వద్దా అని ఆలోచిస్తున్నా. వాటర్ సరిపోతాయా సాల్వా అని. కిచెన్లోకి వచ్చేసా. ఇదిగో రాత్రి పిండి ఇక్కడ పెట్టా కదా, ఇడ్లీ పిండి. మా పాప హెయిర్ బ్యాండ్ ఇందాక నుంచి ఏళ్ళకి పెట్టుకొని తిరుగుతున్నా. అంతే కదా, ఒక్కోసారి మనం ఒక పనిలో ఉండి ఒక పని మర్చిపోతుంటాం కదా. పిండి అయితే ఎలా పొంగిందో చూద్దామే. చాలా ఫర్మెంట్ అయింది. ఇదిగో చూడండి చక్కగా. అసలు నేను రుబ్బినప్పుడు అంత లేదు, ఇక హాఫ్ కన్నా కొద్ది కిందకే ఉంది. మంచిగా ఎయిర్ బబుల్స్ అవి వచ్చి అదిగో చక్కగా పొంగింది. ఈరోజు ఇంట్లో చేసే ఇడ్లీ, నేను చేసే ఇడ్లీ అంటే మా వారికి చాలా ఇష్టం. చిన్న చిన్న ఇడ్లీలు వేయాలి, సాఫ్ట్గా వచ్చేలా వేయాలి. ఈరోజు పండగ మా హబ్బీ గారికి. సో ఇడ్లీ అయితే పెట్టేసి చట్నీ కూడా చేసేస్తా. ఇంకోండి ఒక పక్క అయితే ఇడ్లీ పెట్టేశాను, అండ్ ఇటు పక్క అయితే చట్నీకి చేస్తున్నాను, మగ్గబెడుతున్నా. కొంచెం పచ్చిమిరకాయలు పండినవి ఉన్నాయి, అవి చట్నీలోకి బాగానే ఉంటాయని వేసేసాను. కారం సరిపోదేమో అని కొంచెం పచ్చి కూడా వేసాను. ఇదిగోండి పచ్చడి అయితే మిక్సీ వేసేసాను. చట్నీ మిక్సీ వేసిన తర్వాత ఒక పని, తర్వాత ఈ మిక్సీ క్లీన్ చేసుకునేది ఉంటుంది చూడండి. ఎక్కడ ఒక్క వాటర్ కూడా లేకుండా, ఒక్క మరగ కూడా లేకుండా చేసుకోవాలి. ఇదిగో నీట్గా తుడిచేసాను, ఎక్కడ ఏమి లేకుండా. కూడా కట్టేసానండి. ఈ ఒక గిన్నెలోకి సర్వ్ చేసేస్తా.
ఇదిగోండి గాయస్, మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెట్టేశాను. చూసారా నేను వేసే ఇడ్లీ ఎంత ఉందో, బుజ్జి బుజ్జి ఇడ్లీలు. నా కూతురికి పెడుతున్నాను ఫస్ట్ ముక్క. టేస్ట్ చేసి చెప్పండి, రివ్యూ ఇవ్వండి సార్. టేస్ట్ ఇటు చూపించు. చూడండి అలా ఏడిపిస్తున్నారో. చేసి పెట్టడం తప్పదు, తింటారు మళ్ళీ ఏడిపిస్తారు. ఓ పక్క అయితే పాలు పెట్టేశానండి, తర్వాత వంట అయితే చేయాలి. ఈరోజు వీడియో అంటే మా పాప తీస్తుంది అంటండి, చెప్తాను అంటుంది. చెప్పు. హాయ్ గైస్. ఇంకా పప్పు వండుతుందా అమ్మ? ఇదేంటిది అమ్మ ఇక్కడ ఏం వండుతుంది? బియ్యం కాదు, బియ్యమే. అన్నం వండుతుందా? మరి ఇదేంటి? బంగాళా ఫ్రై కాదు, కూర, బెండకాయ పులుసు అమ్మ వండుతుంది. అందరూ చూడండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇదిగోండి ఒక పక్క అయితే రైస్ పెట్టేశాను, అండ్ ఇంకో పక్కన కూరకైతే బెండకాయ పులుసు చేయడానికి ముక్కలు వేసేసాను, నూనెలో మగ్గుతున్నాయి. సో అవి మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోస్తాను. అసలు ఏం కూరలు వండాలో అస్సలు అర్థం కావట్లా, నోరు ఒకటి బాగోలేదు. జలుబు చేసినప్పుడు నాకులాగా ఎవరికైనా కారంగా పుల్లగా తినాలని అనిపించిద్దా? నోరు అస్సలు చేదుగా ఉందండి. ఇప్పుడైతే పులుసు పోసేసాను, కారం వేసి నీళ్ళు కూడా పోసాను. ఇందులో అయితే నేను చిన్న బెల్లం ముక్క వేస్తాను, టేస్ట్ చాలా బాగుంటుంది. హాయ్ అండి, ఇవాళ లంచ్లోకి వచ్చేసి వేడి వేడి రైస్, ఇదిగోండి బెండకాయ పులుసు, కలరు అండ్ పెరుగు, అంతేనండి గైస్. ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది. మా పాప అయితే స్నానం చేసేసి ఆడుకుంటుంది. చున్నీలు వేసుకొని ఫోన్లో పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తుంది. ఏదమ్మా ఏ డ్యాన్స్? పాట పాడతావా? పాడు. పాపకి జలుబండి, అందుకే కొంచెం డల్గా ఉంది. సో ఇక కుర్చీలో అయితే బట్టలు మడత పెట్టేశాను, అవి అయితే సదిరేసుకోవాలి. మోటార్ రిపేర్ అని చెప్పాను కదా, అందుకని ఈరోజు బట్టలు అయితే ఏం ఉతకలేదు. గిన్నెలు మాత్రం కడిగాను కొంచెం పట్టుకున్న నీళ్ళతో. టైం ఇప్పుడైతే కరెక్ట్గా 7 అయిందండి. కొంచెం రైస్ కూడా వండాలి నైట్కి. మధ్యాహ్నం బెండకాయ పులుసు చేసా కదా, కూర ఉంది, అన్నం వండుతాను. కుక్కర్లో పెట్టేసి, పాపకి జలుబుగా ఉంది కాబట్టి ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది, టిఫిన్ కానీ రైస్ కానీ ఏదో ఒకటి పెడతాను. హాయ్ గైస్. వీడియో మాటలు పట్టించుకోకండి, అలాగే చెప్తుంది గైస్. వీడియో ఎత్తుకుంటాను. హాయ్ గైస్, వీడియో అయితే అంతే. ఓకే గాయస్, వీడియోని అయితే ఇప్పటి వరకు చూసారు కదా, వీడియో అయితే అదేనండి. సో ఎప్పుడో పెడదాం అనుకున్నాను, ఇందాక చాలాసేపు కరెంట్ పోయింది, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఏంటో నాకు అన్నీ భలే కలిసి. చెప్పు. అది కాదు. ఓకే గాయస్, వీడియో అయితే అదండి, చూసారు కదా. సో ఈరోజు అయితే ఇంట్లో పనులు, వంట, పాపను చూసుకోవడం అన్నీ ఇలా సరిపోయినాయి. వీడియో ఇందాక ఎప్పుడో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కరెంట్ పోయింది దగ్గర 1 అవర్, 5 to 6:30 దాకా పోయిందండి. తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత అయితే ఫోన్ ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టాను. సో ఇప్పుడైతే అంతేనండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయవాడ పిల్ల చెర్రీ. ఓకే బాయ్ చెప్పు. బాయ్.